లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. దేశంలో లోకసభ ఎన్నికలు జరుగుతున్న వేళ ఢిల్లీ లిక్కర్ కేసు సంచలనంగా మారింది. ఈ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటుంది. పార్టీ అగ్రనేతలు సైతం జైలుకు వెళ్లారు. ప్రస్తుతం ఎన్నికల సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ లభించడంతో ఆయన ఆప్ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ కేసులో అప్పటికే ఛార్జ్షీట్ దాఖలు చేసిన ఈడీ అధికారులు తాజాగా మరో అనుబంధ ఛార్జ్షీట్ను కూడా కోర్టుకు సమర్పించారు. అయితే ఇందులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా నిందితుల జాబితాలో ఈడీ చేర్చింది. అయితే దేశంలోనే మొట్టమొదటిసారి ఒక పార్టీని నిందితుడిగా చేయడం తీవ్ర సంచలనంగా మారింది. ఇప్పటి వరకు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ ఇప్పటికీ 7 ఛార్జ్షీట్ దాఖలు చేయగా ఇది 8వది. అయితే ఈ కేసులో అరవింద్ కేజ్రీవాల్పై ఈడీ అభియోగాలు మోపడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఇప్పటి వరకు 18 మందిని ఈడీ అధికారులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఇక కేజ్రీవాల్ మార్చి 21వ తేదీన ఈడీ అరెస్టు చేయగా 50 రోజుల తర్వాత ప్రస్తుతం ఆయన మధ్యంతర బెయిల్పై తిహార్ జైలు నుండి బయటకు వచ్చారు. ఇక ఈ ఢిల్లీ మద్యం కుంభకోణ వ్యవహారంలో ప్రధాన సూత్రధారి కింగ్ పిన్ అరవింద్ కేజ్రీవాల్ అని ఈడీ ఇప్పటికే ఆరోపించింది. ఢిల్లీలో కొత్త మద్యం పాలసీ రూపకల్పనలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక పాత్ర పోషించినట్టు ఈడీ తెలిపింది. ఈ ఢిల్లీ లిక్కర్ కేసులో రకరకాల వ్యక్తుల నుంచి అందిన 100 కోట్ల ముడుపులను 2022 గోవా అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం ఆమ్ ఆద్మీ పార్టీ వినియోగించిందని ఈడీ ఛార్జ్షీట్ ఫైల్ చేసింది. ఈ క్రమంలోనే 2022 గోవా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ ఉన్న ఓ 7 స్టార్ హోటల్ బిల్లును కూడా ఈ కేసులో నిందితుడు చెల్లించినట్టు తమ వద్ద అన్ని సాక్ష్యాలు ఉన్నాయని ఈడీ తరపున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు గురువారం సుప్రీంకోర్టుకు తెలిపారు. ఈ క్రమంలోనే ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీపై ఈడీ అధికారులు తాజాగా ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే త్వరలో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కొన్ని ఆస్తులను ఈడీ అధికారులు అటాచ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ ఢిల్లీ మద్యం పాలసీ కేసులో తను అరెస్టు, జ్యుడిషియల్ కస్టడీ సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ విచారణ జరిపిన సుప్రీంకోర్టు తీర్పును శుక్రవారం రిజర్వ్ చేసింది. ఈ కేసులో రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్ళొచ్చని కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు సూచించింది.